ఇంట్లో చేసుకునే ఫేషియల్ అయినా కూడా స్కిన్ అనేది చాలా నీట్గా ఉంటుంది. టచ్ చేసినా కూడా చక్కగా స్మూత్గా అనిపిస్తుంది. పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, ఈసారి సమ్మర్కి ఎండలు మామూలుగా లేవు. ఈ ఎండల్లో అసలు మనం ఏదైనా స్కిన్ కేర్ తీసుకోవడానికి బయటకు వెళ్ళాలన్నా ఉన్న స్కిన్ ఇంకా డ్యామేజ్ అయ్యే లాగా ఉందన్నమాట బయట పరిస్థితి. ఇంకా నేనంటే ఎప్పుడు పార్లర్కి వెళ్ళేది చాలా రేర్ అనమాట. ఇంట్లోనే నేను ఏదో ఫేషియల్ చేసుకుంటున్నాను, అది మీకు కూడా షేర్ చేద్దామని చెప్పి ఈ వీడియో అండి. సింపుల్గా సమ్మర్ అంటే గుర్తొచ్చేది మ్యాంగోస్. మనందరికీ ఎమోషన్ మ్యాంగోస్ అంటే, నాకైతే స్పెషల్లీ ఇంకా మామిడికాయలు వచ్చినాయి అంటే ఇంకా అదొక పండగ అనమాట. సో ఆ మామిడికాయని యూజ్ చేసుకుని, మెయిన్ ఇంగ్రీడియంట్ మామిడికాయ. సన్ ట్యాన్ రిమూవ్ అవుతుంది, గ్లో వస్తుంది. అలాగే ఆయిలీ స్కిన్ వాళ్ళకి డిఫరెంట్గా ప్యాక్ వేసుకోవాలండి, అది కూడా చెప్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ముందైతే మనము ఫేస్ మీద అంటే ఏది ఒక చిన్న ప్యాక్ వేసుకున్నా, ఏది చేసుకున్నా కూడా ఫేస్ క్లీన్గా ఉండడం చాలా ఇంపార్టెంట్ అండి. నేనైతే ఇప్పుడు ప్రజెంట్ ఇంట్లోనే ఉన్నా అయినా కూడా ఒకసారి ఫేస్ వాష్ చేసేసుకుని కూర్చున్నాను అనమాట. సో ఫస్ట్ మనం స్కిన్ని క్లీన్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ వాష్ చేసుకున్నాను కనుక అది స్కిప్ చేస్తున్నానండి. మీరు స్కిన్ క్లీన్ చేసుకోవడం అంటే ఫేస్ని ఇట్లా పాలల్లో ఒక చుక్క నిమ్మరసం వేసుకొని, పచ్చిపాలు అయితే ఇంకా మంచిది, లేదు అంటే కాచి చల్లార్చిన పాలలో వేసుకుని దూదితోటి మొత్తం స్కిన్ అనేది క్లీన్ చేసేసుకోండి. అది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్, మనం స్కిన్ మీద ఉన్న డెడ్ సెల్స్, మృత కణాలు, డెడ్ సెల్స్ ఇవన్నీ కూడా రిమూవ్ చేయడం సెకండ్ స్టెప్ అండి. దానికోసం ఇక్కడ నేను ఇది ఎర్ర కందిపప్పు అండి, మసూర్ దాల్. ఎప్పుడు మా ఇంట్లో ఇట్లా పొడి చేసి పెట్టుకుంటా, ఇదిగోండి ఈ సీసాలో ఎప్పుడో ఉంది. సో ఇది ఎర్ర కందిపప్పు పొడి ఎక్కడ దొరుకుద్ది అంటే, మనకి సూపర్ మార్కెట్స్ అన్నిట్లోనూ ఉంటుంది, లేదు అంటే అమెజాన్లో ఉంటుందండి. తెప్పించుకొని పెట్టుకోండి. ఇది మనకి ప్రోటీన్గా తినడానికి కూడా చాలా మంచిది. ఇది స్క్రబ్ ప్రిపేర్ చేసుకుంటున్నానండి. కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ పౌడరు వేసుకుని ఇందులోకి నాది ఇట్లా ఇదిగోండి ఒక 2 చుక్కలు తేనె. మనకేంటంటే డ్రై స్కిన్ ఉన్నవాళ్ళు తేనె వేసుకోవచ్చు. తేనె వేసుకుంటే మళ్ళీ ఐబ్రోస్ అయితే తెల్లబడతాయా, అన్ని డౌట్లు వద్దండి, ఏమి కాదు. ఇంకా దీన్ని మనం పేస్ట్ చేసుకోవడానికి ఆయిలీ స్కిన్ వాళ్ళు అయితే కనుక పెరుగు వాడుకోండి. నాది నార్మల్ స్కిన్ కనుక పాలు వాడుకుంటున్నాను. ఎంతవరకు మనకి దీన్ని కొంచెం ఒక పేస్ట్ లాగా అవడానికి అవసరమైనంత పాలు కలుపుకోండి, అంతే. ఇదిగోండి చూసారా, చక్కగా ఇట్లా వచ్చింది కదా. దీన్ని మంచిగా స్కిన్ మీద ఫేస్కి అప్లై చేసుకుని ఇక్కడ మనం వాటర్ కాకుండా, అంటే కొంచెం ఇట్లా వెట్ చేసుకోవడానికి వాటర్ కాకుండా పాలు వాడుకోండి, బాగుంటుంది. మంచిగా ఒక 2 to 3 minutes పాటు మంచిగా మసాజ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఫేస్ వాష్ ఫేస్ ఒకసారి క్లీన్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం కొంచెం ఫేస్ మసాజ్ అండి, జస్ట్ ఏంటంటే దానికోసం మళ్ళీ ఒక 2 చుక్కలు తేనె తీసుకుంటున్నాను. అలాగే ఇది మన మ్యాంగో పల్పు, ఏదైనా పర్లేదండి, గుజ్జు తీసుకోండి. దీంట్లోకి వైటమిన్ ఈ క్యాప్సూల్ ఒకటి వేసుకోండి. ప్రస్తుతం నా దగ్గర లేదనమాట, అందుకని నేను ఇంట్లో ఉన్న వాటితోటి ఏది ఉంటే అది. ఇది జస్ట్ మసాజ్. మనకేంటంటే స్కిన్ ఇక్కడ ఇట్లా డ్రై అయినా చేసినా కూడా చక్క మంచిగా తేనేటి వలన ఏంటంటే
మాయిశ్చరైజర్ లాగా పనిచేస్తుంది అనమాట. సో జస్ట్ దీన్ని ఒక 2-3 నిమిషాల పాటు మంచిగా అప్లై చేసి మసాజ్ చేసుకోండి. ఏది చేసినా అప్వర్డ్ డైరెక్షన్లో చేసుకోండి అంతే. మీకు అదంతా రాదు అనుకుంటే సింపుల్గా ఇలా అనుకోండి. ఇట్లా 4-5 నిమిషాల పాటు మంచిగా మసాజ్ చేసుకున్న తర్వాత ఇది ఇలాగే ఉంచేసి మనము ప్యాక్ వేసుకోవచ్చు, లేదంటే ఒకసారి క్లీన్ చేసేసుకొని ప్యాక్ వేసుకోవచ్చు. ఒకవేళ మనకి కనుక బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ ఉంటే కనుక ఈ స్టెప్ కంటే ముందు స్టీమ్ తీసుకుని ముందు అది క్లీన్ చేసుకోవాలండి. నాకు అట్లా ఏం ప్రాబ్లం లేదు కనుక నేను అది స్కిప్ చేశాను. ఒకసారి నేనైతే వాష్ చేసుకుని వస్తున్నా. మీకు ఎక్కడికన్నా వెళ్ళాలి అనుకుంటే ఇదంతా కూడా ఏం అవసరం లేకుండా ఇప్పుడు చూపించే స్టెప్ ఒక్కటి చేసుకున్నా నీట్గా అవుతుందండి ఫేసు. అంటే ఇట్లా మనకి టచ్ చేసినా కూడా చక్కగా స్మూత్గా అనిపిస్తుంది. ఇప్పుడు మనం మ్యాంగో పల్ప్ తీసుకుని దానిలోకి ఇక్కడ మీకు ఒకవేళ ఎర్రకందిపప్పు పొడి దొరకకపోతే ఎర్రకందిపప్పు ఈ ప్లేస్లో మీరు రైస్ బియ్య పిండి వాడుకోవచ్చు, లేదంటే శనగపిండి కూడా వాడుకోవచ్చు అండి. కానీ ఇదేంటంటే మనకి మంచిగా ఫేస్ మీద ఏదైనా కొంచెం లైట్గా పిగ్మెంటేషన్ అది స్టార్ట్ అవుతున్నా, మొటిమల మచ్చలు ఉన్నా కూడా మంచిగా పోతుంది అన్నమాట దీనికి. సో దీన్ని ప్యాక్ లాగా అప్లై చేసుకోవాలండి. మనం వాడే పదార్థాల్లో అండి మసూర్ దాల్ ఏదైతే ఉందో పోర్స్ని క్లీన్ చేయడానికి కాకుండా మనకి మొటిమలకి వచ్చే మచ్చలు ఇవన్నీ కూడా తగ్గించడానికి చాలా హెల్ప్ అవుతుంది. ఇంకా మనకి మ్యాంగో పల్ప్ ఏదైతే ఉంటుందో దీనిలో ఉండే వైటమిన్ ఏ, సి, ఈ స్కిన్కి చాలా హెల్ప్ అవుతుందండి. అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది మనం తినటం వల్లనే కాకుండా మంచిగా స్కిన్కి అప్లై చేసుకుంటే కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సన్ డ్యామేజ్ నుంచి ప్రొటెక్షన్ ఉంటుంది, యాంటీ ఇన్ఫ్లమేషన్ కింద పనిచేస్తుంది, అలాగే స్కిన్ బ్రైట్నింగ్కి లైట్నింగ్ కూడా హెల్ప్ అవుతుంది అనమాట. అంతేకాకుండా స్కిన్ని స్మూత్గా ఉంచడానికి కూడా చాలా హెల్ప్ అవుతుందండి. ఇక్కడ మనకి ఒక 70% వరకు ఆరేంత మట్టుకి ఉంచుకోవాలండి. పూర్తిగా డ్రై అయితే మళ్ళీ క్లీన్ చేసే ప్రాసెస్లో స్కిన్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. 70% అంటే కొంచెం ఆరినట్టుగా ఆరిపోయిన తర్వాత మనం మంచిగా మళ్ళీ కొంచెం తడి చేతితోటి రౌండింగ్ చేసుకొని మంచిగా ఒక 2 మినిట్స్ పాటు మసాజ్ చేసుకుని ఫేస్ వాష్ చేసేసుకోవాలి. చూసారు కదండి ఫేస్ ఎంత నీట్గా ఉందో. హోమ్ రెమెడీస్ ఎప్పుడు కూడా ఏదో అద్భుతాలు జరిగిపోవండి, కానీ స్కిన్ అనేది చాలా నీట్గా ఉంటుంది. సో చాలా బాగుంటుంది, ఫ్రెష్గా ఉంటుంది. ఎప్పుడన్నా ఎక్కడికన్నా వెళ్ళాలనుకోండి అప్పటికప్పుడు మనం ఇంట్లోనే చక్కగా ఇలా చేసుకోవచ్చు. సో మరి మీకేమనిపించింది, హెల్ప్ అయిందా లేదా అనేది తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఏదైనా బ్యూటీ టిప్స్ దేనికి సంబంధించి తెలుసుకుందాం అనుకుంటున్నారో కూడా చెప్పండి, దానికి సంబంధించి వీడియోస్ చేస్తాను. అయితే ఇప్పుడు నాది నార్మల్ స్కిన్ అండి, దానికి అకార్డింగ్ నేను ఇలా చేసుకున్నా. ఒకవేళ మీది ఆయిలీ స్కిన్ అయితే కనుక మీరు హనీ బదులు పెరుగు వాడండి. అది మసాజ్ కోసమైనా కూడా, లేదు ప్యాక్లో కలుపుకోవడానికైనా హనీ బదులు పెరుగు వాడుకోండి. అలాగే ఈ మసూర్ దాల్ అందుబాటులో లేకపోతే ఇందాక నేను 2 ఆప్షన్స్ చెప్పాను మీకు, బియ్యపిండి, శనగపిండి. దీంతో పాటు ముల్తానీ మట్టి కూడా వాడుకోవచ్చండి. స్పెషల్లీ ఆయిలీ స్కిన్ వాళ్ళు ముల్తానీ మట్టి ఇంకా బాగా పనిచేస్తుంది అనమాట. సో ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు మ్యాంగో పల్పు, ముల్తానీ మట్టి అంతే, అంతవరకు సరిపోతుంది. దాంతోపాటు పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. కొంచెం మీరు ప్యాక్కి 3 కలిపైనా పెట్టుకోవచ్చు, లేదంటే 2 కాంబినేషన్లో అయినా పెట్టుకోవచ్చు. సో ఎప్పుడైనా కూడా అండి ఇట్లా మనం ఇంట్లో చేసుకునే ఫేషియల్ అయినా కూడా మనము స్టెప్స్ అన్నీ అయిపోయినాకండి మనం రోజు ఏదైతే మాయిశ్చరైజర్ వాడుతున్నామో అది కంపల్సరీ రాసుకోవాలి. అలాగే ఒకవేళ ఇమ్మీడియట్గా మీరు బయటకు వెళ్దాము అనుకుంటే కనుక సన్ స్క్రీన్ తప్పనిసరిగా రాసుకోవాలండి. ఎందుకంటే స్కిన్ అనేది మనము ఈ స్టెప్స్ అన్నిటి తర్వాత ఇంకా ఏ డెడ్ స్కిన్ లేకుండా ఇంకా ఫాస్ట్గా సన్టాన్ అయిపోయే అవకాశం ఉంటుందన్నమాట. సో మనం బయటకు వెళ్ళాలి అనుకునే ఇది ఉంటే కనుక తప్పనిసరిగా రాసుకోండి. మోస్ట్లీ ఏంటంటే ఇలాంటివి నైట్ టైం చేసుకున్నారనుకోండి, నైట్ అంతా కూడా స్కిన్కి మనం బయటకు వెళ్ళాం కనుక ఇంకా మంచిగా రిజల్ట్ వస్తుంది. మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని కోరుకుంటూ మీ సునీత.